బీజేపీకి చెందిన కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు సాయి భగీరథ్ వ్యవహారం ఇప్పుడు కేంద్రంలోని అధికార పార్టీనే కాదు రాష్ట్రంలోని అధికార పార్టీ మెడకు కూడా చుట్టుకునే ప్రమాదం ఏర్పడింది. భగీరథ్ ను ఆధారాలున్నా ఎందుకు అరెస్ట్ చేయటం లేదని బీఆర్ఎస్ పార్టీ సహా పలు ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఆచూకీ దొరకలేదని చెబుతూ పోలీసులు చేతులు దులుపుకుంటే సరిపోతుందా అన్న ప్రశ్న తలెత్తుతోంది. పైగా సంజయ్, రేవంత్ రెడ్డి ఒకటైపోయారంటూ సోషల్ మీడియాలో ఆరోపణలు వచ్చాయి. ఆ కేసు విచారిస్తున్న డీసీపీ రితరాజ్ మాత్రం బండి భగీరథ్ గురించి ఎలాంటి సమాచారం లేదని చెప్పుకొస్తున్నారు. డీజీపీతో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడేదాకా పరిస్థితి ఎందుకొచ్చిందనేది ఇప్పుడు చర్చనీయాంశం అవుతుంది. ప్రత్యేక పోలీసు బృందాలు సిట్ అంటూ మసిపూసి మారేడుకాయ చేసేందుకు గేమ్ ఆడుతున్నారన్న ఆరోపణలు సైతం వినిపిస్తున్నాయి. కేంద్ర మంత్రి బండి సంజయ్ కొడుకు బండి భగీరథ్ పై నమోదైన పోక్సో కేసులో విచారణ వేగవంతమైందని పోలీసులు చెబుతున్నారు. ఈ వ్యవహారంపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ గా స్పందించిన తర్వాత కదలిక వచ్చినట్లు కనిపిస్తోంది. భగీరథ్ పై పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసుపై తక్షణమే విచారణ మొదలు పెట్టాలని డీజీపీ సివి ఆనంద్ ను ఆదేశించారు. దీంతో ప్రత్యేక విచారణ బృందాన్ని ఏర్పాటు చేశారు. మహిళా ఐపీఎస్ అధికారి పర్యవేక్షణలో విచారణ జరగనుంది. ఈ కేసులో ఇప్పటికే పేట్ బషీరాబాద్ బాధితురాలి స్టేట్మెంట్ ను పోలీసులు రికార్డ్ చేశారు. మరోవైపు తనపై పథకం ప్రకారం హనీ ట్రాప్ చేశారంటూ కరీంనగర్ 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో భగీరథ్ ఫిర్యాదు చేశారు. పోక్సో కేసులో ఆరోపణలు, హనీ ట్రాప్ ఫిర్యాదు, ఈ రెండిటిపై సిట్ లోతుగా విచారణ చేపట్టనుంది. మరోపక్క భగీరథ్ ను వెంటనే అరెస్ట్ చేయాలని బీఆర్ఎస్ మహిళా విభాగం డిమాండ్ చేసింది. మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేసింది. భగీరథ్ ను అరెస్ట్ చేయకపోవడాన్ని నిరసిస్తూ జగిత్యాల జిల్లా కోరుట్లలో బీఆర్ఎస్ నేతలు ఆందోళనకు దిగారు. సిరిసిల్ల పోలీస్ స్టేషన్ ఎదుట గులాబీ శ్రేణులు ధర్నా చేపట్టాయి. సాధారణ వ్యక్తులపై కేసులు నమోదైతే గంటల్లో అరెస్ట్ చేసే పోలీసులు కేంద్ర మంత్రికి సంబంధించిన కేసులో మాత్రం ఎందుకు ఆలస్యం చేస్తున్నారని ప్రశ్నించారు. తెలివి తక్కువ తెలియదనకు మైనర్ బాలిక మీద హనీ ట్రాప్ కేసు పెట్ట నీకు రాదు. ఎందుకంటే మైనర్ మీద ఒక 25 ఏళ్ల అడ్డగాడిగా లైంగిక వేధింపులు చేసినప్పుడు హనీ ట్రాప్ కాదు. ఇవాళ కొడుకులు లుచ్చా పనులు చేస్తే నేను బీసీ బిడ్డను, నా మీద అరాచకం జరుగుతుంది అంటాడు. చిన్నపిల్లల్ని రాజకీయాలకు తీసుకురావద్దంటాడు. 25 ఏళ్ళ అడ్డగాడిద చిన్నపిల్లగాడా? అడ్డగాడిద పనులు చేసి చిన్నపిల్లల్ని రాజకీయాలకు తీసుకురావద్దంటావా? ఈ సంస్కారం నీ కొడుకుది ఎక్కడి నుంచి రాలే బండి సంజయ్? నువ్విచ్చిన సంస్కారమే, నీ భాష, నీ గుటుక, నీ ప్రవర్తననే ఆ పిల్లగాడిని అట్లా తయారు చేసిందని చెప్పి నేను ఇవాళ ప్రెస్ మీడియా ముందుగా నుంచి చెప్తా ఉన్నా. ఆ పిల్లగాడు అట్లా తయారైందంటే ఒకటా రెండా ఎన్ని నేరాలు చేసిన పిల్లగాడు మీ అందరికి తెలియదా? కొట్టుడు, ర్యాగింగు, బుల్లింగు, కాలేజీలలో అమ్మాయిలు వెనక పడడము, వందల నేర చరిత్ర ఉన్న పిల్లగాడైనా ఎక్కడి నుంచి వచ్చింది ఆ సంస్కారం ఆయనకు? ఎవరు నమ్మకండి నేను ఏబీవీపీ అని ఏడడం? ఏం దొంగ పనులు ఇవన్నీ? చేసే దొంగ పనులు. నీ ఏబీవీ చెప్పిందా ఈ పనులు చేసిమని చెప్పి? నీ ఆర్ఎస్ఎస్ చెప్పిందా ఈ పనులు చేయమని చెప్పి? నేను దయచేసి నా ఏబీవీ మిత్రుల్ని, ఆర్ఎస్ఎస్ మిత్రుల్ని కూడా కోరుతా ఉన్నాను. నేను మీరు సమర్థిస్తా ఉన్నారా ఈయన? ఇవాళ నిలదీయండి. మీ అందరి ఇళ్లలో కూడా ఆడపిల్లలు ఉన్నారు కదా. ఒక మైనర్ బాలికకు జరిగిన అన్యాయం అని నిలదీయపోతే రేపు పొద్దున ఎడిపోతుంది సమాజము. కేసును నీరుగార్చేందుకే ప్రభుత్వం సిట్టు వేసిందని హరీష్ రావు ఆరోపించారు. కేసు పెట్టి ఇన్ని రోజులైనా నిందితుణ్ణి అరెస్ట్ చెయ్యకపోవటం కుమ్మక్కు రాజకీయాలేనని మండిపడ్డారు. కొడుకుపై వచ్చే కేసుకు తండ్రికి సంబంధం లేదని తెలంగాణ బీజేపీ అంటోంది. బండి భగీరథ్ విషయంలో సిట్టు వేయడం అంటేనే కేసును నీరుగార్చడం. ఇలా సిట్ ఎందుకు? సీదా కంప్లైంట్ ఉంది కదా. అసలు కంప్లైంట్ వచ్చి 4 రోజులైనా ఇప్పటిదాకా ఎందుకు అరెస్ట్ చేయలేదు? 4 రోజులైనా ఒక రేప్ కేసులో కంప్లైంట్ వస్తే ఇప్పటిదాకా నువ్వు అరెస్ట్ చేయలేదంటేనే నీ కుమ్మక్కు రాజకీయం బయటపడుతుంది. ఇప్పుడు ఇంత క్లియర్ కట్ కేసులో 4 రోజులైనా నువ్వు యాక్ట్ చేయలే, ఇప్పుడేమంటున్నావు మళ్ళీ సిట్టు? నువ్వు ఇప్పటికి ఎన్ని సిట్లు వేసినావు? అది పూర్తిగా సంజయ్ కుటుంబ వ్యవహారమని బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు రామచంద్రరావు వ్యాఖ్యానించారు. మరోవైపు తన కుటుంబంపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని నమ్మవద్దని బండి సంజయ్ కోరారు. రాజకీయంగా ఇబ్బంది పెట్టేందుకు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. శాతగాని మూర్ఖులు, ధైర్యంగా రాజకీయంగా ఎదుర్కోలేని దద్దమ్మలు ఇలా ఏదో చేసి బండి సంజయ్ని గాని భారతీయ జనతా పార్టీని ఇబ్బంది పడితే నేను ఫామ్ హౌస్ లో ఎలికను కాదన్నా. నేను నా అయ్య పేరు చెప్పి రాజకీయాలు రాలేదన్నా. నా తాత పేరు చెప్పి రాజకీయాలు రాలేదన్నా. సగర్వంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తని తలెత్తుకొని తిరిగి పనిచేసినప్ప తల వంచే పని చెయ్యన్నా. నన్ను నమ్మండి అన్నా. తప్పుడు ప్రచారం నమ్మకండి అన్నా. మా ఎంబడి ఉండండి. ఇక వదిలిపెట్టే ప్రసక్తే లేదు. మరోవైపు ప్రధాని మోదీ స్వయంగా తనతో కలిసి నడవాలని రేవంత్ రెడ్డికి బహిరంగ ఆఫర్ ఇవ్వటం తీవ్ర చర్చనీయాంశమైంది.
ఈ నేపథ్యంలో బీజేపీ నేతలతో రేవంత్ సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నారనే ప్రచారానికి బలం కలిగించినట్టయింది. కేసు విచారణలో ఉండగా హోంశాఖ సహాయ మంత్రి కుమారుడు పరారీలో ఉండటం దేశ చరిత్రలో ఇదే మొదటిసారి కావచ్చని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంటున్నారు. మరోపక్క కేసు విచారణకు సహకరించాలని, కేంద్ర మంత్రి హోదాలో ఒత్తిడి తెస్తే ఉపేక్షించేది లేదని తెలంగాణ బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కుమారుడి సరెండర్ కు బండి స్వయంగా ఆదేశించాలని కాంగ్రెస్ అంటోంది. మరి వాళ్ళు చెప్పింది జరుగుతుందా ఏమో.